బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. ఈరోజు మనం జూలై 24కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అవార్డ్స్, వార్తల్లో నిలిచినటువంటి పర్సన్స్, ఇంపార్టెంట్ డేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్, ఇన్కమ్ ట్యాక్స్ డే. ప్రతి సంవత్సరం కూడా మనకు జూలై 24న జాతీయ ఆదాయ పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం గాను 2026 గాను 167th ఇన్కమ్ ట్యాక్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఈ డేకి రెస్పాన్సిబుల్ ట్యాక్స్ పేయర్స్ స్ట్రాంగర్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షల్లో ఏదైనా ఒక ముఖ్యమైన దినోత్సవం ఉంది అంటే దాని గురించి థీమ్ అడిగే అవకాశం ఉంటుంది. ఆ థీమ్ని ఆ ఒరిజినల్ లాంగ్వేజ్లోనే మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనం ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి, తెలుగులో గుర్తుపెట్టుకోవద్దు, దాన్ని తర్జుమా ట్రాన్స్లేట్ చేయవద్దు. ఓకే, అయితే మరి ఈ ఇన్కమ్ ట్యాక్స్ డే అసలు ఎందుకు వచ్చింది, దీని చారిత్రక నేపథ్యం ఏంటి, అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, వివరాలు మనం చూద్దాం. ఈ ఇయర్ని 167th డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఎవరు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ దీనిని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. అసలు ఈ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారంటే మన దేశంలో ఎవరైతే ఆదాయ పన్ను పే చేస్తుంటారో వాళ్ళకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తుంది. అసలు ఈ దినోత్సవాన్ని తొలిసారిగా ఎప్పుడు, ఎందుకు, ఎవరు నిర్వహించారు చూస్తే కనుక మనకు భారతదేశ చరిత్రలో 1857 సిపాయిల తిరుగుబాటు చాలా ఇంపార్టెంట్. సో ఈ తిరుగుబాటు వల్ల అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆర్థికంగా చాలా నష్టం జరిగింది. అయితే ఈ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి సర్ జేమ్స్ విల్సన్ అనే ఒక పర్సన్, అంటే బ్రిటిష్ ప్రభుత్వ అధికారి 1860 జూలై 24న ఫస్ట్ టైము ఆదాయ పన్నును, ఇన్కమ్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా జూలై 24న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఓకే, అయితే మనకు 1961 యాక్ట్ ఉండేది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. దానిని 2005 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్తో భర్తీ చేశారు, అంటే రీప్లేస్ చేసేసి మనకు దానిని ఈ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చు మీకు ప్రశ్నలో, ఎలాగంటే ఏ ఆదాయ పన్ను శాఖ స్థానంలో 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది అంటే 1961. ఇదే క్వశ్చన్ ఇంకోలాగా అడగవచ్చు, ఈ 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఐటీ యాక్ట్ 2025 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ 1, 2026. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే మనకు ఈ ఆదాయ పన్ను ఏదైతే ఇండియన్ ట్యాక్స్ ఉందో ఆ వ్యవస్థకు 150 ఇయర్స్ పూర్తయ్యాయి. ఎప్పుడు 2010కి. 2010 నుంచి మనకి భారతదేశ ప్రభుత్వము అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. ఓకే, ఇది మనకి చారిత్రకమైన నేపథ్యం. మనకు కేవలం ఐటీ డే అనేది మనకు తెలుసు, కానీ పోటీ పరీక్షలో దీని పరంగా దీని చారిత్రక నేపథ్యం అడగవచ్చు, ఎప్పుడు తొలిసారిగా ప్రారంభించారు, లేదంటే ఎవరి వల్ల ప్రారంభించినది అడగవచ్చు, దీని థీమ్ ఏంటి కూడా అడగవచ్చు. ఓకే, ఇప్పుడు సిబిటిడి గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఏంటది? సో అదేంటి మనకి సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. మనకు ట్యాక్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్ను, పరోక్షమైన పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే
కంపెనీ లేదా ఇండివిజువల్ పర్సన్స్ మీద వేసే పన్ను. దీనిని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయలేము, బదలాయించలేము. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ, అంటే గూడ్స్ అండ్ సర్వీస్ మీద వేసే ట్యాక్స్. దీనిని ట్రాన్స్ఫరబుల్ అనమాట ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇక మరి ఈ సెంట్రల్ బోర్డ్ ఏదైతే ఉందో, ఈ డైరెక్ట్ ట్యాక్స్ బోర్డ్ అనేది సెంట్రల్ బోర్డ్స్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1963 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చట్టబద్ధమైన సంస్థ. అంటే ఇది పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉంది, రెవెన్యూ యాక్ట్ 1963 ద్వారా ఏర్పాటైంది. ఇక ఇది కేంద్ర మంత్రిత్వ శాఖ, ఫైనాన్షియల్ మినిస్ట్రీ కింద రెవెన్యూ శాఖ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద పనిచేస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ చెప్పినట్టు మీరు చూడొచ్చు ప్రత్యక్ష పరోక్ష పన్ను అంటే ఏంటనేది. మరి ఈ ప్రత్యక్ష పన్నుని ఎవరు చూస్తారు అంటే సిబిటిటి. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను ఎవరు చూస్తారు? సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాడు మనకి ఎలాగడుగుతాడంటే మ్యాచింగ్లో అడగవచ్చు. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అడుగుతారు. దీనిని ఇలా మార్చేస్తాడు. ఏంటి? సిబిఐసి డైరెక్ట్ ట్యాక్స్ నిర్వహిస్తుందని, అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ని సిబిడిటి నిర్వహిస్తుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది మిస్ మ్యాచ్. దీన్ని సరిగ్గా పోల్చాలంటే రెండు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్స్ని సిబిడిటి నిర్వహిస్తే ఇండైరెక్ట్ ట్యాక్స్ని సిఐబిసి నిర్వహిస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక రెండవ అంశము, ఉత్తర మాసిడోనియా దేశంలో మన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎక్కడ? మాసిడోనియా దేశంలో స్కైప్ మిలిటరీ సిటీ మ్యూజియంలో ఆవిష్కరించారు. మరి ఇది వార్తలో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకు మాసిడోనియా దేశంతో ఒక ఇంటర్లింకింగ్ ఉంది, చారిత్రకమైన నేపథ్యం ఉంది. అయితే ఇటీవల విదేశాల్లో మన మహాత్మా గాంధీజీ గారి విగ్రహాలు హిరోషిమా జపాన్లో 2023లో అదేవిధంగా పెరగ్వే అండ్ ఒమన్ దేశాల్లో కూడా ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ఇలా ఎందుకు ఆవిష్కరిస్తారంటే, మనకు ఆ దేశాలకు మంచి తత్సంబంధాలు ఉండడానికి, ఒక గుడ్ రిలేషన్స్ ఉండడానికి, లేదంటే ఏదైనా ఒక చారిత్రక నేపథ్యం అంటే మూలాలు ఉన్నందుకు ఇలా ఆవిష్కరిస్తారు. ఓకే, మరి ఇక్కడ మనకి పోటీ పరీక్ష నేపథ్యంలో ఏదైనా ఒక దేశం వచ్చినా, ఏదైనా ఒక ప్లేస్ వచ్చినా సరే దానిని మ్యాప్ పాయింట్ బేస్లో చూడాలి. ఇక్కడ మనకు ఏ దేశం ఉంది న్యూస్లో? నార్త్ మాసిడోనియా మనకి న్యూస్లో ఉంది. మీరు దీని సరిహద్దు దేశాలు ఏంటి చూడాలి ఫస్ట్. ఇక్కడ నార్త్ ఈస్ట్లో బల్గేరియా, అదేవిధంగా నార్త్లో సెర్బియా, ఇంకా నార్త్ వెస్ట్లో కొసోవో, సౌత్లో గ్రీస్, ఇంకా వెస్ట్లో అల్బేనియా దేశాలు అయితే మనకి ఉన్నాయి. మనకి ఇవి కూడా మనకి మ్యాప్ బేస్లో మనకి జాగ్రఫీలో పాటుగా క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఇక ఈ దేశం యొక్క రాజధాని స్కోప్జే ఆర్ స్కైప్ అని కూడా మనం దీన్ని ప్రొనౌన్స్ చేస్తారు తెలుగులో అయితే. ఇక ఏదైనా ఒక దేశం న్యూస్లో ఉన్నప్పుడు దాని కరెన్సీ తెలుసుకోవాలి. ఇది మాసిడోనియన్ దినార్ అంటారు. ఇది ఆగ్నేయ యూరోప్ ఖండంలో ఒక దేశం అన్నమాట. ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇది కీ పాయింట్స్. అయితే మనకు ఈ దేశంతో ఏంటి ఆ లింకేజ్ అంటే, మదర్ తెరెసా గారు ఒకప్పుడు స్కోప్జే అంటే ఇప్పుడు మాసిడోనియాలో 1910లో ఇక్కడ జన్మించడం జరిగింది. ఓకే, అదేవిధంగా మన మదర్ తెరెసా 1928లో కోల్కతా వచ్చారు. 1950లో కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థాపించారు. ఈమె మన దేశంలో చేసిన సేవలకు గాను భారతరత్న 98లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నోబెల్ శాంతి బహుమతి 1979లో ఇవ్వడం జరిగింది. ఈ కాన్సెప్ట్ కోసమే నేను ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం న్యూస్ని ఇంటర్లింకింగ్ చేసుకునే క్యాపబిలిటీ మనకుంటే ఏ అంశాన్ని కూడా వదలకుండా కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, సెకండ్ భారత్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2026 జూలై 23న
మనకి న్యూఢిల్లీలో జరిగింది. దీని థీమ్ వచ్చేసి పొజిషనింగ్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ హైడ్రోజన్ హబ్. ప్రపంచంలోనే మన భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఉంచేందుకు అన్న థీమ్తో మనకి ఈ సమ్మిట్ జూలై 20th న్యూఢిల్లీలో జరిగింది. మరి మనం దీని నుంచి ఏం తెలుసుకోవచ్చు అంటే, ఏదైనా ఒక సమ్మిట్ జరిగిందంటే ఆ సమ్మిట్ని ఎవరు నిర్వహించారు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ హూ ఈజ్ కండక్టెడ్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ సమ్మిట్కి ఒక థీమ్ ఉంటుంది, ఆ థీమ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు దీని థీమ్ ఏంటి మనకి? పొజిషనింగ్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ హైడ్రోజన్ హబ్. ఓకే, మరి ఎవరు నిర్వహించారు అంటే FICCI నిర్వహించింది. మరి దీనికి ఇది వార్తల్లో ఉంది. మరి ఇప్పుడు దీని గురించిన బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూద్దాం. ఈ సమ్మిట్ని ఎవరు నిర్వహించారు? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FCCI నిర్వహించింది. థీమ్ ఏంటి? పొజిషనింగ్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ హైడ్రోజన్ హబ్. ఓకే, నెక్స్ట్ ఈ సమ్మిట్లో ఒక నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి ఆ నివేదిక? టువర్డ్స్ ఏ గ్రీన్ హైడ్రోజన్ ఎకానమీ, ఇండియాస్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అండ్ స్ట్రాటజిక్ అవుట్లుక్. ఈ నివేదికనైతే ఈ సమ్మిట్లో విడుదల చేశారు. అయితే ఇటీవల జూలై 15న హర్యానా దేశంలో మన మోదీ గారు జింద్ సోనిపట్ ఈ మార్గంలో భారతదేశంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్లింకింగ్. ఇదేంటి? గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సమ్మిట్ జరిగింది కదా, దాని గురించి మనం ఈ పాయింట్ కూడా మనం చదవాలి. క్వశ్చన్ అడగవచ్చు, భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఏ రైల్వే మార్గంలో ప్రారంభించారు అంటే హర్యానా రాష్ట్రంలోని జింద్ సోనిపట్ మార్గంలో. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి సంబంధించి వస్తే 2023లో మన కేంద్ర ప్రభుత్వము నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే రెన్యూబుల్ ఎనర్జీస్, పునరుత్పాదక ఇంధనాలను మరింతగా వాడుకోవడానికి 2030 నాటికి 2030 నాటికి మనము కంప్లీట్గా పునరుత్పాదక శక్తి సామర్థ్యాలను 125 గిగావాట్స్కి పెంచుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా పెర్ ఇయర్కి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం గల దేశంగా ఎదగడానికి ఈ మిషన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అదేవిధంగా 8 లక్షల కోట్లకు పెట్టుబడులు పెట్టేందుకు ఈ మిషన్ ద్వారా మనకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలు, ఉపాధి కల్పన కల్పించేందుకు, ఇంకా శిలాజ ఇంధనాలు ఏవైతే మనకి అంతరించిపోతాయో అంటే పునరుత్పాదక కానీ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని కాపాడేందుకు ఈ మిషన్ని మనకి ప్రారంభించారు. సో ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 2023. మరి ఏ మినిస్ట్రీ కిందకి ఇది వస్తుంది అంటే న్యూ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ మనకు ఉంది, దాని కిందకు వస్తుంది. ఓకే, ఇంటర్నేషనల్ టైప్ 1 డయాబెటీస్ సమ్మిట్ 2026 జోధ్పూర్లో మనకి జరిగింది. ఓకే, దీని యొక్క థీమ్ ఏంటి? యూనిటింగ్ ఫర్ ఏ వరల్డ్ వితౌట్ T1D అంటే టైప్ 1 డయాబెటీస్. ఇది ఎప్పుడు జరగనుంది? జూలై 13th నుంచి ఆగస్ట్ 1st వరకు రాజస్థాన్లో ఉన్నటువంటి జోధ్పూర్లో జరగనుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ టైప్ 1 డయాబెటీస్ సమ్మిట్ ఏ రాష్ట్రంలో జరగనుంది లేదంటే జరిగింది అని అడుగుతారు. ఎక్కడ జరిగింది? రాజస్థాన్. లేదంటే ఏ నగరంలో జరిగిందంటే జోధ్పూర్లో జరిగింది. లేదంటే ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అని అడిగితే యునైటింగ్ ఫర్ ఎ వరల్డ్ వితౌట్ T1D ఇలా అడగవచ్చు. మరి దీని గురించి మనం నేపథ్యం చూసుకున్నట్లయితే ఎక్కడ జరగనుంది? ఇది జోధ్పూర్ రాజస్థాన్లో జరగనుంది. ఎప్పటి నుంచి? జూలై 30th నుంచి ఆగస్ట్ 1st వరకు జరగనుంది. ఎవరు నిర్వహిస్తున్నారంటే ఈ సమ్మిట్ని ది ఫ్రెండ్స్ ఆఫ్ మేవర్, బ్రేక్ త్రూ T1 అండ్ విలియం జే క్లింటన్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ సమ్మిట్ని నిర్వహిస్తున్నాయి. మరి ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సైన్స్లో భాగంగా టైప్ 1 టైప్ 2 గురించి అడగడానికి ఎక్కువ
ఆస్కారం అయితే మనకు ఉంది. మరి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది అని చూస్తే, టైప్ 1 అనేది ఇది ఆటో ఇమ్యూనో డిసీజ్, కానీ టైప్ 2 అనేది మన లైఫ్ స్టైల్ డిసీజ్. ఓకే, అదేవిధంగా దీనికి కారణం ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థే ప్యాంక్రియన్ ఏదైతే క్లోమ్ ఉంటుందో ఆ క్లోమంలోని ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీటా కణాలను నాశనం చేస్తుంది. ఇది ఎవరికి ఎక్కువ వస్తుందంటే చిన్నపిల్లలకు సాధారణంగా. సో వీళ్ళకి రావడం వల్ల దీనివల్ల ఈ ఇన్సులిన్ ఏదైతే ఉందో ఆ బీటా కణాలను ఈ రోగ నిరోధక శక్తి కంప్లీట్ నాశనం చేస్తుంది. సో దీనివల్ల చిన్నపిల్లలు ఎక్కువ ప్రభావితం అవుతారు. మరి దీని చికిత్స ఉంది అంటే లేదు, జీవితాంతం ఇన్సులిన్స్ థెరపీ చేసుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోవాలి. టైప్ 1కి చికిత్స ఉంది అంటే లేదు, ఏంటది ఇన్సులిన్స్ థెరపీ అనే ఒక చికిత్స మనకు ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి టైప్ 2 విషయానికి వస్తే ఇందులో ఇన్సులిన్స్ ఉత్పత్తి ఏదైతే ఉందో అది తగ్గడం వల్ల, లేదంటే శరీర కణాలు ఇన్సులిన్స్ని సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఇది వస్తుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. దానివల్ల మనకి టైప్ 2 అనేది రావడం జరుగుతుంది. మరి ఇది ఎవరికి వస్తుంది? టైప్ 1 చిన్నపిల్లలకు వస్తే టైప్ 2 అనేది పెద్దలకు వస్తుంది, వయోవృద్ధులు ఏజ్డ్ పీపుల్కి వస్తుంది. మరి ఇందులో మనం ఏంటి చికిత్స అంటే మన ఫుడ్ హ్యాబిచువల్ అంటే ఆహార పద్ధతులు మార్చుకోవాలి, డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, సరైన మెడిసిన్ తీసుకోవాలి. సో పోటీ పరీక్షలు మనకి డే గురించి అడగవచ్చు, దాని రిలేటెడ్గా టైప్ 1 టైప్ 2 ఏ కారణాల వల్ల వస్తుంది అని కూడా అడగవచ్చు. సో ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్ని స్టాటిక్తో లింక్ చేసుకోగలగాలి. ఇన్సులిన్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్సులిన్ అంటే మన శరీరంలో క్లోమం ఉంటుంది, ఆ క్లోమంలో ఐలెట్స్ ఆఫ్ లంగర్ హార్న్స్లో ఉండే బీటా కణాలే ఈ ఇన్సులిన్. ఓకే, మరి ఇన్సులిన్ని 1921లో ఎవరు తీసుకొచ్చారంటే ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అండ్ చార్లెస్ బెస్కిటో వీళ్ళు కనుగొన్నారు ఈ ఇన్సులిన్ని. సో దీనిని 1922లో తొలిసారిగా వైద్య చికిత్సలో వాడారు ఈ ఇన్సులిన్ని. మరి దీని నేపథ్యంలో ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవము ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరము నవంబర్ 14న మనం నిర్వహిస్తారు. ఎందుకు నిర్వహిస్తారంటే ఈ నవంబర్ 14న ఎవరైతే ఇన్సులిన్ని కనుగొన్నారో ఫ్రెడరిక్ బ్యాంటింగ్ ఆ జయంతి సందర్భంగా మనకి ప్రతి సంవత్సరము నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో శరీరంలోని గ్రంథులను అంటే గ్లాండ్స్, హార్మోన్స్ వాటి పనితీరును అధ్యయనం చేసే స్టడీని ఏమంటారంటే ఎండోక్రినాలజీ అని అంటారు. ఇది మనకి సైన్స్తో లింక్ అయిన సబ్జెక్ట్. ఈ విధంగా మనం లింక్ చేసుకోవాలి వార్తలో నిలిచిన అంశాన్ని. రూల్ 267 ఏంటి అసలు? ఇది రాజ్యసభలో ఉండే ఈ 267 రూల్ అంటే ఏంటి? లోక్సభలో ఏ విధమైన రూల్ ఉంటుంది? దీని గురించి మనం చూసుకున్నట్లయితే 267 రూల్ ఎందుకు వార్తలో నిలిచింది అంటే మనకి రీసెంట్గా నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది. దీనికి సంబంధించి మన కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ, అదేవిధంగా వాంగ్చుక్ వీళ్ళందరూ కూడా ధర్నాలు చేయడం చేస్తున్నారు జంతర్ మంతర్లో. సో ఆ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ఇతర ఎంపీలు కూడా రూల్ 267 కింద నోటీసులు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? పార్లమెంట్లో ప్రస్తుతం వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి, దీని గురించి చర్చించాలని చెప్పి ఇచ్చారు. ఓకే, మరి అసలు ఎందుకు ఇచ్చారు? దీని రూల్ గురించి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఈ రూల్ 267 అంటే ఏంటంటే రాజ్యసభలో డిస్కషన్ చేస్తుంటారు. ఆ డిస్కషన్ అంటే ఈ రోజు ఉందనుకో, ఫర్ సపోజ్ ఈ రోజు ఈ అంశం గురించి చర్చించమని చెప్పి రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి అంటారు కదా, వైస్ ప్రెసిడెంట్ అనుమతితో ఈ రూల్ 267ని అత్యవసరంగా దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఆ రోజంతా అత్యవసరమైన ప్రజా సమస్యల మీద చర్చించాలి. అందుకు గాను ఈ ప్రతిపక్ష నాయకులు అపోజిషన్ లీడర్స్ దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంది.
ఏంటి ఆ నిబంధన? ఈ ప్రవేశపెట్టే అంశము ఆ రోజు నాటి రాజ్యసభ బిజినెస్ లిస్ట్‌లో ఉంటేనే ఆ సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ తీర్మానం ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన చెల్లుతుంది. ఒకవేళ ఆ రోజు ఆ లిస్ట్‌లో లేకుంటే అది చెల్లదనమాట. అంటే ముందే మనం ఇవ్వాలి. ముందే ఇచ్చినట్లయితే ఆ లిస్ట్‌లో యాడ్ చేస్తారు. దెన్ ఆ రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ లిస్ట్‌లో లేకుంటే ఆ అంశం అనేది దాని గురించి డిస్కస్ చేయరు. మరి ఈ రూల్ 267 ఎవరి ద్వారా జరుగుతుందంటే ఉపరాష్ట్రపతి అంటే మన చైర్మన్ ఎవరు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ఆమోదంతోని మాత్రమే జరుగుతుంది. దీన్ని ఆమోదించే అధికారము తిరస్కరించే అధికారము కేవలం ఉపరాష్ట్రపతి మాత్రమే ఉంటుంది. అంటే రాజ్యసభ చైర్మన్‌కు ఉంటుంది. మరి దీనిని అంటే ఈ రూల్ 267ని 1990, 2006 నుంచి ఈ మధ్యలో 11 సార్లు ఆమోదించారు. ఇంకా చివరిసారిగా 2016లో మనకి నోట్ల రద్దు జరిగింది కదా! అప్పుడు మన దీనిని ఆమోదించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఆమోదించారంటే 2016లోను అదేవిధంగా 1990 నుంచి 2016 వరకు ఓవరాల్‌గా 11 టైమ్స్ దీని గురించి చర్చించడం జరిగింది. మరి ఆ తర్వాత ఎప్పుడు కూడా దీని గురించి డిస్కషన్ అనేది రాజ్యసభలో జరగలేదు. ఇక నెక్స్ట్ విషయానికొస్తే ఎవరైతే కస్టడీలో ఉన్నప్పుడు చనిపోతే అంటే కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు దానిపైన ప్రాథమిక విచారణ జరపాలి అని సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఏ నేపథ్యంలో ఇచ్చిందని చూస్తే గుజరాత్లో జహీరుద్దీన్ గయాసుద్దీన్ షేక్ అనే వ్యక్తి కస్టడీలో మరణించారు. దీనిపైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 నెలల్లోగా తుది నివేదికను ఇవ్వాలంట. అయితే ఇది వాస్తవానికి వార్తల్లో ఉంది. గుజరాత్లో ఈ గయాసుద్దీన్ షేక్ అనే వ్యక్తి కస్టడీలో చనిపోయాడు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమనిచ్చిందంటే ఈ ఎవరైతే కస్టడీలో చనిపోతారో ఈ చనిపోయిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, దాని మీద విచారణ జరపాలి అని చెప్పడం జరిగింది. దీనిని మన పోటీ పరీక్షలకు ఏ విధంగా లింక్ చేసుకోవాలి అది ఇక్కడ విషయము. ఓకే, ఇది ఓకే, ఎలా లింక్ చేసుకోవాలి? అయితే ఇదే అంశం పైన గతంలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పులు మనం గుర్తుపెట్టుకోవాలి. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1997 కేసులో మనకి ఏమని చెప్పిందంటే ఎవరైతే పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తారో లేదంటే కస్టోడియల్లో విచారణ చేసే సమయంలో అంటే ఒక వ్యక్తి ఒక ఖైదీ కస్టడీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని విచారించే టైంలో 11 ప్రాథమిక మార్గదర్శకాలను కంపల్సరీ పాటించాల్సిందే. ఆ 11 ఏంటంటే అరెస్ట్ మెమో తయారు చేయడం ఒకటి, రిలేటివ్స్కి సమాచారం ఇవ్వడం ఇంకొకటి, వైద్య పరీక్షలు నిర్వహించడము, ఇటువంటి 11 అంశాలు ఇచ్చింది. ఈ 11 అంశాలు తప్పనిసరిగా విచారణ సమయంలో అడగాల్సిందే అని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ కేసు వస్తే ప్రకాష్ సింగ్ కేసు 2006లో జరిగింది. ఈ కేసులో ఏం చెప్పిందంటే పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అకౌంటబిలిటీ పెంచాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఇచ్చింది. ఇక అదేవిధంగా ఒక పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తి చనిపోతే 24 అవర్స్ లోపు ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి నివేదించాలి, రిపోర్ట్ చేయాలి. ఓకే, ఇవి మనకి కీలకమైన అంశాలు. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అండ్ 22 కూడా ఒక వ్యక్తికి జీవించే హక్కు ఉంటుంది అని చెబుతుంది. అదే హక్కు కస్టడీలో ఉన్న వ్యక్తికి కూడా వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే ముందస్తు అరెస్టు లేదా నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది. అరెస్ట్ చేసిన 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి ఆ వ్యక్తిని హాజరుపరచాల్సి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చెప్తున్నాను, కామెంట్ చేయండి. ఇక్కడ ఒక రిట్ గురించి చెప్తుంది. ఒక వ్యక్తి మిస్ అయితే ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి. దాని గురించి ఏ రిట్ చెప్తుంది కామెంట్ చేయండి. ఇక సిఆర్పిసి సెక్షన్ 176లో 1A క్లాజ్ ఉంది. దీనిని బిఎన్ఎస్ఎస్ కింద మార్చడం జరిగింది చట్టాన్ని. ఇందులో కస్టడీ డెత్ అవ్వచ్చు, లేదంటే అత్యాచారం అవ్వచ్చు, తీవ్ర గాయాలు జరిగితే
ఆ వ్యక్తిని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తప్పనిసరిగా విచారణ జరపాలన్నమాట. ఓకే, ఇది మనం నేర్చుకోవాల్సిన స్టాటిక్ అంశాలు. ఇక నెక్స్ట్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఏదైతే డిఆర్డిఓ ఉందో, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజయవంతంగా కుష అనే దీర్ఘ శ్రేణి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఎక్కడి నుంచి? ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి, ఒడిశా తీరంలో ఉంది. సో నిన్న గురువారం అయితే దీనిని విజయవంతంగా పరీక్షించింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ క్షిపణి ఏంటి, ఈ క్షిపణి సామర్థ్యం ఏంటి, దీని గురించి తెలుసుకోవాలి మనం. ఓకే, మరి అదేవిధంగా మన ఇండియాలో ప్రెసెంట్ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే, రక్షణ రంగంలో శత్రువులను యుద్ధం టైంలో శత్రువులను ఎదుర్కొనేందుకు వాడే ఒక డిఫెన్స్ సిస్టమ్, రక్షణ పరిశోధన. ఫర్ సపోజ్ మనకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ టైంలో S-400ని దీని ద్వారా పాకిస్తాన్పై దాడులు చేయడం జరిగింది అనమాట. దీంతో తిప్పికొట్టింది పాకిస్తాన్ని. దీనిని రష్యా నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. ఇది లాంగ్ రేంజ్ క్షిపణి అనమాట. అంటే దీని నుంచి మనం 400 కిలోమీటర్ల వరకు పరీక్షించవచ్చు, దాడులు చేయవచ్చు. ఇక ఆకాశ్ అనే ఒక క్షిపణి వ్యవస్థ ఉంది. ఇది షార్ట్ టు మీడియం రేంజ్ అనమాట. అంటే తక్కువ డిస్టెన్స్లోని 25 నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం లక్ష్యాన్ని గురిపెట్టి మనం దీంతో దాడులు చేయవచ్చు. ఇక నెక్స్ట్ మీడియం రేంజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ బరాక్ 8. మీడియం రేంజ్ని 70 కిలోమీటర్స్ ప్లస్ వరకు మనం, అంటే 70 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ, అలాగనే 100 కిలోమీటర్ కంటే తక్కువ వరకు మనం దీనిని పరీక్షించవచ్చు. దీనిని డిఆర్డిఓ ఇజ్రాయెల్ చెందినటువంటి ఏఐఏ సంస్థని అభివృద్ధి చేశాయి, ఈ బరాక్ 8 అనే ఒక క్షిపణి వ్యవస్థను. ఇక నెక్స్ట్ ఇప్పుడు కుష అనేది మనకు వార్తలో ఉంది. ఇది ఎక్స్టెండెడ్ లాంగ్ రేంజ్ అనమాట. అంటే ఇంత చెప్పవచ్చు S-400 కొంచెం అప్గ్రేడ్ వెర్షన్ లాగా. సో దీనిని 350 కిలోమీటర్ల వరకు దీనితో దాడులు చేయవచ్చు. సో మనకి ఎగ్జామ్లోనే ఈ క్షిపణి వ్యవస్థల గురించి అడుగుతారు. ఆకాశ్ లేదంటే బరాక్, S-400, కుష ఇచ్చి వీటి డిస్టెన్స్లు ఇస్తాడు. ఇది అడిగి తారుమారు చేసి జతపరచండి అని చెప్తారు. మనం కరెక్ట్గా ఇది షార్ట్ టు మీడియం రేంజ్ అని, ఇది మీడియం రేంజ్, ఇది లాంగ్ రేంజ్, ఇది ఎక్స్టెండెడ్ రేంజ్ అని చెప్పి మనం మ్యాచింగ్లో మనం చేయగలగాలి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, కేరళలో మహిళలకు పింక్ బస్సులు ప్రారంభించారు. సో ఇది మనకు వార్తలో నిలిచిన అంశము. అయితే ఇదంతా మనకు అవసరం లేదు. కేరళలో జస్ట్ పింక్ బస్సులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రాలు మహిళలకు, స్త్రీలకు సంబంధించిన రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఏ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అని చూస్తే, తెలంగాణ ప్రభుత్వము మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ బస్ ట్రావెల్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక కర్ణాటకలో శక్తి పథకం కింద ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఇక ఆంధ్రప్రదేశ్లో స్త్రీ నిధి కింద ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వుతుంది ఆర్టీసీ బస్సెస్లో. ఇక కేంద్ర ప్రభుత్వం 2013లో నిర్భయ నిధిని ప్రారంభించింది. ఇది దేనికోసం? ప్రజా రవాణాలో అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మహిళల భద్రత కోసం GPS సిస్టమ్ని, అలాగే CCTV కెమెరాలను ఏర్పాటు చేసింది. మనకి ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. కేరళలో పింక్ బస్ స్టార్ట్ చేశారు, బాగుంది. కానీ ఏ రాష్ట్రాల్లో ఏ పథకాలు ఉన్నాయి రిలేటెడ్ టు రవాణా, అంటే మహిళలకు ఫ్రీ బస్ అని చూస్తున్నాం కదా, ఉచిత బస్సు వ్యవస్థ అని. సో ఆ నేపథ్యంలో మనం తెలంగాణలో మహాలక్ష్మి, ఏపీలో స్త్రీనిధి, కర్ణాటకలో మన పొరుగు రాష్ట్రం శక్తి పథకము, నిర్భయ నిధి కేంద్ర ప్రభుత్వ పథకము. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము ఏమని చెప్తుందంటే, హిమాలయాల్లో 56 సరస్సులు అనేవి ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇది ఒక రిపోర్టు, జాగ్రఫీలో మనం చదవాల్సి ఉంటుంది. భారత భూభాగంలోని హిమాలయ పర్వతాల నుంచి ఉద్భవిస్తున్న నదుల పరివాహక ప్రాంతాల్లో ఓవరాల్గా 10 హెక్టార్లు అంట, 10 హెక్టార్స్ కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న 2485 హిమానీ నద సరస్సులు, అంటే గ్లేసియర్ సరస్సులు అనేవి పరిశీలిస్తుందంట. ఎందుకు? ఇందులోని
56 హిమనది సరస్సులు వరదలకు కారణమవుతున్నాయంట. ఇది మనం యూపీఎస్సీ మెయిన్స్ అవ్వచ్చు, గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్స్లకు మెయిన్స్ పర్స్పెక్టివ్లో అవసరం అవుతుంది. హిమని నదులు ఎందుకు వరదలకు ముంపు కారణమవుతున్నాయి, మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాయడానికి ఇది అర్థమవుతుంది. ఓకే, సో ఈ అంశాన్ని మనం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి గారు లోక్సభలో సమాధానం ఇచ్చారంట. ఇక్కడ మనం చదవాల్సింది ఏంటంటే హిమాలయస్, మనకి ఇక్కడ హిమాలయస్ ఉంటాయి కదా మన మ్యాప్లో. ఈ హిమాలయస్లో మనకి సరస్సులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సరస్సులు మీరు మ్యాప్ బేస్డ్గా మీరు పాయింట్అవుట్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని ఈ అంశం నేను తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ బ్యాంక్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫస్ట్ బ్యాంక్ ఏదంటే పిఎన్బి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ నేపథ్యంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిని 2023లో కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది. దీని యొక్క నోడల్ మంత్రిత్వ శాఖ ఏంటంటే కేంద్ర విజ్ఞాన సాంకేతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిని నిర్వహిస్తుంది. ఎందుకు అంటే నేషనల్ క్వాంటమ్ అంటే క్వాంటమ్ టెక్నాలజీని ఇండియాలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. 2023 నుంచి 2030 వరకు కూడా 6,000 కోట్ల బడ్జెట్తో దీన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్ని పిఎన్బి అమరావతిలో ప్రారంభించింది. ఇది మనకి వార్తల్లో నిలిచిన అంశం. క్వశ్చన్ ఏమడుగుతాడు, ఆంధ్రప్రదేశ్లో తొలి క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది అంటే పిఎన్బి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక లేదు అంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ని ఏ సంవత్సరంలో ఏ శాఖ ప్రారంభించింది అంటే 2023లో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభించిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ జొన్నగిరి ఏదైతే మనకు గోల్డ్ మైన్ ఉందో దాని పేరును స్వర్ణగిరిగా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఓకే, దీనిని ఏదైతే స్వర్ణగిరి గోల్డ్ మైన్ని జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఈ లొకేషన్ ఎక్కడ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏ జిల్లాలో మరి దీనిని అంటే కర్నూలు జిల్లాలో ఈ మైనింగ్ అయితే ఉంది. ఓకే, దీనిని ఇటీవల జూన్ 24న అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. అయితే మనం ఇక్కడ స్టాటిక్ పార్ట్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి గోల్డ్ మైన్స్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలి మ్యాప్ బేస్డ్గా. అందులో ముఖ్యంగా కర్ణాటకలో ఉన్నటువంటి కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది మనకి ఇక్కడ అత్యధికంగా బంగారు గనులు అనేది ఉంది. అదేవిధంగా హుట్టి బంగారు గని, అలాగే ఉత్తి ఆర్ హెరా బుద్ధిని ఈ కర్ణాటకలో ఉన్నటువంటి ఈ మూడు కూడా అత్యధికంగా బంగారు గనులు ఇక్కడ ఉన్నాయి. ఇక ఏపీలో చూసుకుంటే రామగిరి, ఇప్పుడు స్వర్ణగిరి. రామగిరి అనంతపురం జిల్లాలో ఉంటే స్వర్ణగిరి అంటే జొన్నగిరి ఇప్పుడు స్వర్ణగిరిగా మారింది కాబట్టి ఇది కర్నూలు జిల్లాలో ఉంది. ఇంకా జార్ఖండ్లో సువర్ణరేఖ నది ఈ ప్రాంతంలో కూడా మనకి గోల్డ్ మైన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, థార్వర్ శిలా వ్యవస్థ అంటే దేశంలో అత్యధికంగా లభించే బంగారము, ఇలా ఇనుము, మ్యాంగనీస్, రాగి వంటి ఏదైతే మూలకాలు ఉంటాయో అవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, లోహాలు. సో ఇది ఇక్కడ ఎక్కువ ఏంటంటే ధార్వర్ రకము మెటామార్ఫిక్ రూపాంతర శిలలు ఇక్కడ ఎక్కువ లభ్యమవుతుంటాయి. ఇక్కడ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి మీరు, గ్రీన్ స్టోన్ బెల్ట్స్ ఇది మనకి కర్ణాటక ఏపీ బోర్డర్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కువ బంగారపు నిల్వలు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక రిపోర్ట్, మన ఇండియాలో లింగ వివక్ష ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు ఒక రిపోర్ట్ వచ్చింది. అయితే ఇక్కడ సిక్కిం తప్ప మిగతా రాష్ట్రాల్లో 1000 మంది అబ్బాయిలకు 933 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పడం జరుగుతుంది, ఒక సిక్కిం తప్ప. అయితే ఇక్కడ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో 1050 ఉంటే కేరళలో
970. ఇక మన తెలుగు రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 929 ఉంటే తెలంగాణలో 910 ఉంది. ఇది ఒక రిపోర్ట్. ఈ రిపోర్ట్ మీరు మెయిన్స్ యూపీఎస్సీ అవ్వచ్చు, గ్రూప్స్లో మనం ఈ రిపోర్ట్ని వాడడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బదిరులు అంటే డెఫ్ అండ్ డంబ్ స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ని ఏర్పాటు చేస్తుంది. ఎక్కడంటే బాపట్ల జిల్లాలో తొలిసారిగా ఈ డెఫ్ అండ్ డంబ్ డిగ్రీ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అయితే ఇది మనకు సరిపోతుంది. క్వశ్చన్ ఏమడుగుతారు, తొలి డిగ్రీ లేదా తొలి డెఫ్ అండ్ డంబ్ బదిరుల డిగ్రీ కళాశాల ఏ జిల్లాలో ఉంది అంటే బాపట్ల జిల్లాలో. అయితే దీనికి చరిత్ర ఉంది. 1987లో అప్పటి ప్రభుత్వము దీనిని ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి బదిరుల ఆశ్రమ పాఠశాలకు ఒక స్కూల్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఎప్పుడు అంటే 1987లో. దాని తర్వాత 1919లో దీనిని జూనియర్ కాలేజ్గా దీన్ని మార్చడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ కాలేజ్లో జూనియర్ కాలేజ్లో 140 పీపుల్ స్టూడెంట్స్ చదువుతున్నారు. ఓకే, దీనిని ఇప్పుడు అంటే 2026 జూలై నెలలో డిగ్రీ కాలేజ్గా దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటివి మన గ్రూప్స్లోని స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. సో దీన్ని మనం ఈ విధంగా చదువుకుంటే సరిపోతుంది. దీని గురించి మరి ఎక్కువ స్టాటిక్ అయితే ఇక్కడ ఉండదు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ ఏదైతే ఉందో మనకి ఈ టర్బోజెట్ ఇంజిన్ని హైదరాబాద్ చెందిన ఒక సంస్థ డిఆర్డిఓకి డెలివర్ చేసింది. అసలు ఈ సంస్థ అదంటే ఈ ఇంజిన్ ఏంటి, దేనికోసం అనేది మనం చూసుకున్నట్లయితే అజాడ్ ఇంజనీరింగ్ సంస్థ దీనిని డెవలప్ చేసింది, డిఆర్డిఓకి దీన్ని సబ్మిట్ చేసింది అనమాట, అంటే అందించేసింది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ GTRE ఈ ఇంజిన్ని డిజైన్ చేయగా ఈ 350 కేజీలు అయితే ఇది ఉంటుంది. దీనిని ఆజాద్ ఇంజిన్ ఏది సంస్థ దీనిని అభివృద్ధి చేస్తే 2000 ఈరోజు అంటే జూలై 22 డిఆర్డిఓకి ఇచ్చింది. అసలు ఇది దేనికోసం ఉపయోగిస్తారంటే మన నేవీలో యాంటీ షిప్ క్షిపణులు ఉంటాయి కదండి, అందులోను, అలాగే మీడియం రేంజ్ యాంటీ డ్రోన్ క్షిపణులోను, ఇంకా UAV లేదంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్స్లోను, ఇక ఎయిర్ టు ఎయిర్ గాల్లోనే ఉపయోగించే క్షిపణుల్లోను, ఇక ఎయిర్ టు సర్ఫేస్ గాలి నుంచి మన ఉపరితలానికి ఉపయోగించే మిసైల్స్లో దీనిని ఉపయోగిస్తారు అనమాట. అంటే ఇది ఒక ఇంజిన్. ఓకే, ఇది ఒక ఇంజిన్ని ఈ మిసైల్స్లో ఉపయోగిస్తారు. ఇది న్యూటన్ థర్డ్ లా ఏదైతే మనకు ఉందో దాని ప్రకారం ఇది పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఎక్స్పాండబుల్, ఈ ఎక్స్పాండబుల్ అంటే ఏంటి, ఈ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజిన్ అంటే అందులోని ఎక్స్పాండబుల్ అంటే ఒకేసారి లేదా పరిమిత సింగిల్ అవ్వచ్చు లేదంటే లిమిటెడ్ యూజెస్ కోసం మాత్రం దీన్ని ఉపయోగిస్తారు, తిరిగి దీనిని ఉపయోగించరు అనమాట. ఏదైతే ఈ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజిన్ ఉందో ఒక్కసారి వాడతారు, లిమిటెడ్గా వాడతారు, ఇంకోసారి మళ్ళీ తిరిగి దీనిని రీయూజ్ చేయరు అనమాట. నార్మల్గా అయితే రీయూజ్ చేస్తారు. సో దానికోసమని ఇది న్యూస్లో ఉంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే సముద్ర ప్రదక్షిణ. మన త్రివిధ దళాలు ఉమెన్స్ ఏదైతే మనకు త్రివిధ దళాలు ఉన్నాయో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇవి ఇందులో ఉన్నటువంటి ఉమెన్ ఆఫీసర్స్ 4 మహాసముద్రాలు దాటుకుంటూ ఈ ప్రయాణాన్ని సాహస యాత్రను చేపట్టారు. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని చూస్తే కనుక చూడండి, మన హిందూ మహాసముద్రం నుంచి అంటార్టికా, పసిఫిక్ మహాసముద్రాలు దాటుకుంటూ కష్టమైన ప్రాంతాల్లో కూడా, అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఏదైతే మనకి జాగ్రఫీలో చూసుకోవచ్చు, ఫ్యూరియస్ 40s అంటారు, లేదంటే రోరింగ్ 50s అంటారు. ఇక్కడ మనకి అలలు అనేవి చాలా ఫాస్ట్, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. ఈ ప్లేసెస్ని కూడా దాటుకుంటూ వీళ్ళు నిన్న జూలై 23న మన ఇండియాకి వచ్చారనమాట. సో ఇది ఎందుకు చదవాలి అంటే సాగర ప్రదక్షిణ అనేది ఏ దళాలు నిర్వహించాయి అని క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఏ దళాలు నిర్వహించాయి, త్రివిధ దళాలు నిర్వహించాయి. కానీ ఎగ్జామ్లో ఆర్మీ అంటారు, కానీ ఆర్మీ ఒకటే కాదు, రిమైనింగ్ ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా నిర్వహించాయి అన్నమాట. అయితే ఈ సాహస యాత్రలో భాగంగా వీళ్ళు భూమధ్య రేఖను
ఈక్వేటర్ని 2 టైమ్స్ అంట దీన్ని క్రాస్ చేశారంట. అదేవిధంగా మెరిడియన్స్ అన్నీ మనకి మొత్తం ఉన్న మెరిడియన్స్ అన్నింటిని కూడా వీళ్ళు కవర్ చేసుకున్నారు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏదైతే ఉందో దానిని కూడా దాటేశారంట. ఇక ప్రపంచంలో ఉన్న అత్యంత కష్టమైన కేప్ లివిన్ ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అదేవిధంగా కేప్ హార్న్ దక్షిణ అమెరికాలో ఉంది. కేప్ గుడ్ హోప్ అనేది దక్షిణ ఆఫ్రికాలో ఉంది. వీటిని కూడా వీళ్ళు చుట్టి వచ్చారంట. అయితే ఈ మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది చేపట్టిన మిషను గ్లోబల్లో ఫస్ట్ సెయిలింగ్ మిషన్ అనమాట. ఇది మన గ్లోబల్లో ఫస్ట్ మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఒక జీకేలా చూసుకుంటే మనకి ఒక నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్. ఇది క్వశ్చన్స్లో అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. గతంలో కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అని. ఇక ఇది నావిక సాగర్ పరిక్రమ అనేది 2017-18లో 6 మెంబర్స్ నేవీ మహిళా అధికారులు INSV తరణి ద్వారా చేపట్టారు. ఇది తొలి భారతీయ మహిళా ప్రపంచ యాత్ర. ఓకే, ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. డ్రాక్ ప్యాసేజ్ ఇది ఒక జలసంధి. ఇది ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికాలో ఉంది. ఓకే, అదేవిధంగా అట్లాంటిక్ మధ్యాన ఇది ఒక జలసంధిగా ఉంది. దీనిని మ్యాప్ బేస్డ్ మన క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఇక కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇది దక్షిణ ఆఫ్రికా తీరంలో ఉంది. దీనిని ఫస్ట్ టైము 1488లో బర్తోలోమియో డయస్ అనే వ్యక్తి కనుగొన్నారు. ఇక్కడ మనకి ఒక విషయం, ఈ పాయింట్ డ్రేక్ ప్యాసేజ్ జలసంధి అది క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఏ 2 దేశాల మధ్య ఉంది? ఓకే, అంటే దక్షిణ అమెరికా అండ్ అంటార్కిటికా ఖండానికి మధ్యన ఉంది ఇది. ఇక నెక్స్ట్ కెలాయ్ దేశంలోనే తొలి పర్యావరణానికి లేదంటే వాతావరణ మార్పును తట్టుకోగలిగే తొలి గ్రామం ఏదైనా ఉందంటే అది కెలాయ్. ఇది తమిళనాడులో ఉందన్నమాట. ఏంటిది? క్లైమేట్ రెసిలెంట్ విలేజ్ అనమాట. అంటే వాతావరణ మార్పులు, వరదలు రాని, ఏదైనా రాని, విపత్తులు రాని, వాటిని తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీ ఈ గ్రామానికి ఉంది. అసలు ఎందుకు దీన్ని ఎందుకు డెవలప్ చేశారు అని చూస్తే, తమిళనాడులో కడలూరు అనే జిల్లా ఉంది. అది ఒక తీరరేఖ ప్రాంతం లాంటిగా ఉంటుంది. ఇది పిచ్చావరం మడ అడవులు ఏదైతే ఉందో దాని సమీపంలో ఈ గ్రామం ఉంది. దీనిని క్లైమేట్ రెసిలెంట్ విలేజ్గా దీనిని గుర్తించారు. ఏం చేశారంటే ఇక్కడ తమిళనాడు క్లైమేట్ చేంజ్ మిషన్లో భాగంగా తుఫాన్లు కానీ, వరదలు కానీ, అలలు కానీ, లేదంటే సముద్ర మట్టాలు పెరిగినా సరే, లేదంటే ఉప్పు నీటి ఓట ఎక్కువ అవుతుంటుంది తీరరేఖ ప్రాంతాల్లో, ఇటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొనేందుకు నేచర్ బేస్డ్ సొల్యూషన్ ద్వారా, అంటే ప్రకృతి ఆధార పరిష్కారం మార్గం ద్వారా దీన్ని సిద్ధం చేశారు. అంటే ఇక్కడ ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేయకుండానే ఈ గ్రామము ఏమవుతుందంటే ఈ తుఫాన్లు రాని ఏమొచ్చినా సరే తట్టుకోగలుగుతుంది. అయితే ఇక్కడ బంకింగ్ హామ్ అనే ఒక కాలువ కెనాల్ ఉంది. దీని గురించి మనం చదవాలి. ఇది కాకినాడ నుంచి, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి విలుపురం తమిళనాడు వరకు 796 కిలోమీటర్లు అయితే ఉంది. ఇది ఒక ఉప్పు నీటి కాలువ. దీనిని బ్రిటిష్ కాలంలో సరుకులను రవాణా చేసేందుకు 1806లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది మనకి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ బెచ్చేసుకునే క్వశ్చన్ ఏంటంటే, దేశంలో ప్రతి సంవత్సరము జూలై 24న జరుపుకునే ఆదాయపు పన్ను దినోత్సవం ఆయకార్ దివస్ అంటారు. ఏ సంవత్సరంలో తొలిసారిగా ఆదాయ పన్ను పెట్టిన జ్ఞాపకార్థం నిర్వహిస్తారు? దీనికి మీ ఆన్సర్ కామెంట్లో చేయండి. దీనికి అనాలిసిస్ రేపు వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.